లైవ్ షోకి స్వాగతం. ముందుగా అందరికీ ప్రేక్షక మహాశయులందరికీ ఆంధ్రప్రదేశ్ తెలంగాణ ప్రజలకు ఉగాది శుభాకాంక్షలు. అతిథుల పరిచయం: శ్రీ పురుషోత్తం రెడ్డి గారు, ప్రముఖ విశ్లేషకులు, రాయలసీమ మేధావుల ఫోరం కన్వీనర్. అలాగే శ్రీ రాచమల్లు శివప్రసాద్ రెడ్డి గారు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, శాసనసభ మాజీ సభ్యులు, ప్రొద్దుటూరు నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్న ప్రముఖులు. పురుషోత్తం రెడ్డి గారు చెప్పండి, మళ్ళీ తొక్కుకుంటూ వస్తామని చెబుతున్న రేవంత్ రెడ్డి గారు ఈ డ్రగ్ కేసు సంబంధించి ఆసక్తికరంగా నిబంధనల ప్రకారమే బెయిల్ ఇచ్చానంటున్నారు. బెయిల్ ఇచ్చారు, ప్రభుత్వ ప్రమేయం లేదంటున్నారు. ఇంకోవైపు ఏమో టీడీపీ ఎంపీ పుట్టా మహేష్ కుమార్ మినహా 10 మంది నిందితుల ఫోన్లు, కార్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఆయన ఇది మాత్రం చేసుకోలేదట. సో ఈ రెండు యాంగిల్స్లో సంక్షిప్తంగా మీ కామెంట్ ఏమిటి? నమస్కారం. ముందుగా ఉగాది శుభాకాంక్షలు. ముందుగా మీ ఇద్దరు ఉగాది శుభాకాంక్షలు తెలియజేయండి. అందరికీ సాక్షి టీవీ తరపున ఉగాది శుభాకాంక్షలు. బేసిక్ గా ఒక్క నిమిషం, రాజమౌళి గారు కూడా చెప్పిన తర్వాత మళ్ళీ రాజమౌళి గారు ఉగాది సందేశం ఇస్తారా? రాష్ట్ర వ్యాప్తంగా సాక్షి వీక్షకులకు, సాక్షి యాజమాన్యానికి, సాక్షి సిబ్బందికి, రాష్ట్ర ప్రజలందరికీ నా హృదయపూర్వక ఉగాది శుభాకాంక్షలు. రైట్. పురుషోత్తం గారు. కొమ్మిడి గారు, బేసిక్ గా వారు మళ్ళీ ముఖ్యమంత్రి అవుతారా లేదా, కాంగ్రెస్ తిరిగి వస్తుందా లేదా, ఇంకా 3 ఏళ్ళు ఉంది, తెలంగాణ ప్రజలు నిర్ణయిస్తారు. డ్రగ్స్ కేసుకు సంబంధించినంత వరకు తెలంగాణ ముఖ్యమంత్రి గారు చేసిన అభిప్రాయం కరెక్ట్ కాదు. ఎందుకంటే యాజ్ పర్ యాక్ట్ డ్రగ్స్ లో పట్టుబడిన వాళ్ళని అరెస్ట్ చేయడం కాదు, రిహాబిలిటేషన్ సెంటర్కి పంపాలి. ఖచ్చితంగా డీఅడిస్టేషన్ సెంటర్కి పంపాలి. పంపి వాళ్ళ ఆరోగ్యాన్ని చెక్ చేసి జాగ్రత్తగా చూసుకోవాలి. అంటే డ్రగ్ తీసుకోవడం అనేది ఒక పతనానికి చివరి దశ. మత్తు పదార్థం వేరు, ఇది వేరు. కాబట్టి ఇట్లాంటివి తీసుకున్నారంటే చాలా దూరం అతను వెళ్ళినట్టు లెక్క యాజ్ పర్ గవర్నమెంట్. కాబట్టి ఇప్పుడు వారు చాలా దూరం వెళ్ళిపోయారు కాబట్టి, తాను తీసుకున్నారు కాబట్టి, డ్రగ్స్ తీసుకున్నారని తేలింది కాబట్టి ఇమ్మీడియట్ గా వాడు ఆ సెంటర్కి తీసుకెళ్లి వాళ్ళకి ట్రీట్మెంట్ ఇచ్చి వాళ్ళ పరిధిలో పెట్టుకొని వాళ్ళని చైతన్యపరిచి దీనికి దూరం చేసే పని చేయాలి. ఇది ప్రభుత్వం చేయాల్సింది, వ్యవస్థ చేయాల్సింది. అరెస్ట్ ఆ తర్వాత విషయాలు మీరు కేవలం వారిని అండర్టేకింగ్ తీసుకొని ఎందుకు వదులుతారు? ఇక్కడ బెయిలా నాన్ బెయిలా అది కాదు, పార్లమెంటా కాదు. బేసిక్ గా ఆ కేసులో పట్టుబడిన వాళ్ళని, మీకు ఉదాహరణకు మనకు తాగేసిన వాళ్ళని స్కూటర్లో పట్టుకున్నప్పుడు ఏం చేస్తారు? తల్లిదండ్రులు పిలిపించి కౌన్సిలింగ్ ఇస్తారు, మీ వాడు తయారయ్యాడు చూసుకోండి. ఈయన ఎంపీ అయినా ఇంకొకరైనా అందులో డ్రగ్స్ తీసుకున్నారు కాబట్టి, తేలింది కాబట్టి వాళ్ళని డీఅడిస్టేషన్ సెంటర్కి పంపించి తర్వాత చేయాలి. ఇక్కడ రాచమల్లి గారు ఉన్నారు కాబట్టి వాళ్ళ జిల్లాకు సంబంధించి ఒక ఉదాహరణ చెప్తాను. కడప ఎమ్మెల్యే మాధవి లతారెడ్డి గారు అసెంబ్లీలో ఒక మంచి ప్రశ్న అడిగారు. అదేంటంటే, నాకు ఆ ఏరియా తెలీదు, ఒక సెంటర్ లోట కింద బార్ షాప్ ఉంది, ఆ అసెంబ్లీలో అడిగారు. పైన డీఅడిస్టేషన్ సెంటర్ ఉంది, రాంగ్ సిగ్నల్ వెళ్తా ఉందని చెప్పింది. కింద తాగమని, పైన చైతన్యం పరచడం మంచిది కాదు, దూరంగా పెట్టండి అని చెప్పారు. అంటే ఆమె అడిగిన ప్రశ్న చాలా న్యాయమైంది. కాబట్టి ఇప్పుడు దీనికి వర్తించదు. అది ఇక్కడ డీఅడిస్టేషన్ పంపాల్సిన వ్యక్తిని మీరు అండర్టేకింగ్ తీసుకున్నా, ఏం అండర్టేకింగ్ అండి? మళ్ళీ తీసుకోమని విచారణ, మళ్ళీ పిలిచినప్పుడు వస్తారంట. ఇది విచారణ కాదు కొమ్మినేని గారు, పిలిస్తే వచ్చేదానికి విచారణ కాదు, కౌన్సిలింగ్. పార్లమెంట్ కే పంపించారు, నేరుగా పార్లమెంట్ కే పంపించారు. మీకు గుర్తుంటే మొదట్లో పోలైన 1-2 రోజులు ఆయనకే నామూష్ వేసింది, ఆడ పోయి ఎట్లా కూర్చోవాలని. ఆయనకే నామూష్ వేస్తే మీకు నాకు చూసే జనానికి ఏమనిపిస్తుంది ఆడ కూర్చుంటే పార్లమెంట్ లో? కాబట్టి వాళ్ళు ఈ విషయంలో ప్రభుత్వం, తెలంగాణ పోలీసులు ఖచ్చితంగా సమాధానం. పైగా పోలీసులు ఆయన ఫోను అవి కూడా, కార్డులు కూడా స్వాధీనం చేసుకోలేదట. మరి మిగతా వాళ్ళకి స్వాధీనం చేసుకున్నప్పుడు ఆయన కూడా చేసుకోవాలి కదా. ఇప్పుడే ఎల్లో మీడియాలోనే వచ్చింది విశేషం, ఆ పాయింట్ దాంట్లో చూసే నేను అనుకోకుండా. నిస్సందేహంగా పోలీసులు వ్యవహరించాల్సిన తీరులో సాధారణ పౌరుల పట్ల ఇట్లాంటి విషయాల్లో ఎట్లా వ్యవహరిస్తారో ఎంపీ గారి పట్ల అట్లా వ్యవహరించలేదు. ఇది సరైంది కాదు. దీన్ని ఖచ్చితంగా ముఖ్యమంత్రి గారు సమర్థించుకోవడం ఇంకా దురదృష్టకర విషయం. రైట్. రాజమౌళి గారు, మీరు కూడా కామెంట్ చేస్తారా? ఈ రకంగా ఒక ఎంపీ గారికి పట్ల ముఖ్యమంత్రి గారు ఫేవర్ చేసినట్ల, రూల్స్ ప్రకారం చేసినట్ల రేవంత్ రెడ్డి గారి వ్యాఖ్యల్ని మీరు సమర్థిస్తారా, వ్యతిరేకిస్తారా? పట్టుబడిన కొన్ని గంటల వ్యవధిలోనే నేను ప్రొద్దుటూరు నుంచి ఒక కామెంట్ చేసిందా. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించిన ఎంపీ గారు పట్టుబడినారు డ్రగ్స్ కేసులో. రేవంత్ రెడ్డి గారు చంద్రబాబు నాయుడు గారి కోసం ఆయన్ను రక్షించే ప్రయత్నం చేస్తారు. అక్కడ ఒక పెద్ద డ్రామా నడచబోతుంది. పుట్టా మహేష్ యాదవ్కు చీమ కుట్టినంత కూడా ఇబ్బంది కలగకుండా సంరక్షిస్తారని చెప్పి నేను ముందే చెప్పిన. అంటే ఇది జగమెరిగిన సత్యం, రాష్ట్ర ప్రజలందరికీ, 2 రాష్ట్రాల ప్రజలందరికీ తెలుసు.
ఆయన ఈయన గురు శిష్యులు. కేంద్రంలో మాత్రము కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకం బీజేపీకి అనుకూలం చంద్రబాబు నాయుడు. కానీ రాష్ట్రంలోకి వచ్చేదానికి మాత్రం చంద్రబాబు నాయుడు మాట లోకి ఈయన ఇంటాడు రేవంత్ రెడ్డి కోసం ఆయన మాకు రావాల్సిన నీళ్లను రాకుండా ఆయన ఆపుతాడు. పరస్పరం ఇచ్చిపుచ్చుకునే కార్యక్రమం జరుగుతూ ఉంది. అందుకే పుట్ట మహేష్ యాదవ్ను సంరక్షిస్తాడని చెప్పి ముందే చెప్పినా సంరక్షించినాడు. ఎంత బాగా సంరక్షించినాడంటే అత్తగారింటికి పంపినట్టు, పండగ వస్తే ఉగాది పండగ అత్తగారింటికి పోయినట్టు, అల్లుడు పోయినట్టు పార్లమెంట్కి పంపినారు. పరీక్షా కేంద్రానికి ఆయన పరీక్షించాల్సిన చోటు పంపకుండా, ఆయన శిక్షించాల్సిన చట్ట ప్రకారం తీసుకోవాల్సిన చర్యలు తీసుకోకుండా చేస్తున్నారు. ఇక ఒక పుట్ట మహేష్ యాదవే కాదు, ఈ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు వచ్చిన తర్వాత ఏముంది అంటే గన నకిలీ మద్యం ఉంది, విచ్చలవిడి మద్యం ఉంది, గంజాయి ఉంది, హెరాయిన్ ఉంది, కొకైన్ ఉంది, ఆడపిల్లల పట్ల అసభ్యకరమైన ప్రవర్తన ఉంది, మానభంగాలున్నాయి, హత్యలున్నాయి, కక్షాదింపు చర్యలున్నాయి, అబద్ధాలున్నాయి. ఇవి తప్ప మరొకటి లేనే లేదు. వీటన్నిటికీ ఆద్యుడు మూలము చంద్రబాబు నాయుడు గారి యొక్క మనస్తత్వము, ఆయన యొక్క నీచమైనటువంటి స్వభావము. ఇవన్నీ అలవాటైపోయినాయి. ప్రజలు లాస్ట్కి ఎక్కడికి వచ్చారంటే ఏం చేయాలా, మన కర్మ పొరపాటు పడినాం, 2 ఏళ్ళు అయింది, ఇంకొక 3 ఏళ్ళు భరించాల్సిందే కదా అని చెప్పే పరిస్థితికి ప్రజలు వచ్చినారు. కానీ మాలాంటి వాళ్ళకు బాధ ఏంటంటే ఈ 3 సంవత్సరాల కాలంలో ఇంకా ఈ రాష్ట్రం ఏ స్థితికి పోతాది, ఎంత పతనం అయిపోతుంది, యువత ఎంత నిర్వీర్యమైపోతుంది. స్వామి వివేకానంద గారు చెప్పిన దాన్ని మనం గుర్తు చేసుకుంటే చాలా బాధ అనిపిస్తుంది. ఆయన ఆత్మవిశ్వాసం చూడండి ఎంత గొప్పగా చెప్పినాడో. ఇనప కండలు కలిగిన, ఉక్కు నరాలు కలిగిన 1000 మంది యువకులు నాకు ఇస్తే భారతదేశం యొక్క స్వరూపాన్ని మారుస్తానన్నాడు. అంటే యువత యొక్క శక్తి మీద అంత నమ్మకం స్వామి వివేకానందకు ఉన్నది. చంద్రబాబు నాయుడు గారు ఏం చేస్తారంటే ఆ నరములేకి ఆ ఇనప కండలు లేకుండా ఆ ఉక్కు నరాలలోకి హెరాయిన్ను, కొకైను, మత్తు పదార్థాలను ఇస్తున్నాడు. అన్నపూర్ణ లాంటి ఆంధ్రప్రదేశ్ను, ఆహార పదార్థాలకు నిలయమైన ఆంధ్రప్రదేశ్ను మత్తు పదార్థాలకు నిలయం చేసినాడు ఆయన. చాలా బాధాకరం, చాలా భరించలేనటువంటి బాధ. ముందైతే మీరు ముందుగానే ఊహించారు ఇట్లా జరుగుతుంది. మీరు అన్నట్లుగానే స్టేషన్ బెయిల్ ఇవ్వటం, మీరు అన్నట్లుగానే పార్లమెంట్కి డైరెక్ట్గా వెళ్ళిపోగలగటం, మీరు అన్నట్లుగానే ఫోన్ కూడా స్వాధీనం చేసుకోలేదట. మరి ఇంకేం విచారణ చేస్తారు వీళ్ళంతా? పైగా ఆయన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు సమర్థించటం, ఏది బెయిల్ రూల్స్ ప్రకారం ఇచ్చామని చెప్పటం, మరి ఎటువైపు వెళుతుందో ఏంటో. జగన్ నీ మనస్సాక్షిని అడుగు, సునీత బాధితురాలా కాదా అన్న పదానికి జగన్ కళంకం అంటూ షర్మిల గారి మాటలు నిజంగా ఆవిడ మాటలు కళంకపూరితంగా ఉన్నాయా లేక చిత్తశుద్ధితో చేశారా? కడప ఎంపీ కేంద్రంగానే వివేక హత్య అంటూ ఆమె చేసిన ఆరోపణలు ఎంతవరకు వాస్తవం ఉంది అనే దాని మీద రాచమల్లు శివప్రసాద్ రెడ్డి గారు అలాగే కొండ రాఘవరెడ్డి గారు నిన్నే సమాధానం ఇచ్చారు. ఒక్క ప్రశ్నకైనా బదులు ఇవ్వగలరా అని రాచమల్లు గారు అనేక ప్రశ్నలు సంధించారు. అలాగే కొండ రాఘవరెడ్డి గారు షర్మిల సునీత గారు చంద్రబాబు చేతిలో కీరు బొమ్మలని వారు వ్యాఖ్యానించారు. సో రాజమల్లి గారు మాట్లాడిన దాని మీద కానీ రాఘవరెడ్డి గారు రిప్లై ఇచ్చిన దాని మీద కానీ ముందుగా పురుషోత్తం గారు మీ కామెంట్ ఏమిటి? కొమ్మిడి గారు, ఒక దురదృష్టకర విషయం, ఒక ప్రజానాయకుడు ఉన్న వివేకానంద రెడ్డి గారు చంపినకి సంబంధించిన హత్య విషయంలో ఎవరు చంపారు, ఎవరు ప్రోత్సహించారని పైన కోర్టులు తేల్చాల్సిన సమయం ఆసన్నమయ్యే సమయంలో దాదాపు దగ్గర పడుతుంది, కోర్టు తీర్పు వచ్చి దగ్గర పడుతుంది. ఈ టైంలో రాజకీయ టర్న్ తీసుకునే పద్ధతిలో వ్యవహారాలు నడచడం చాలా బాధాకరం. ఒక హేతుబద్ధమైన ఆర్గ్యుమెంట్ కనపడట్లేదు. రాజకీయ దురుద్దేశం, రాజకీయ ప్రత్యర్థిగా జగన్ గారిని చూస్తూ దీన్ని వారికి ఆపాదించే ప్రయత్నం మొదటి నుంచి జరుగుతుంది, ఇప్పుడు జరుగుతుంది. దానికి ఇది కొనసాగింపుగానే చూడాలి. అసంబద్ధమైన వాదనలు, ఇల్లాజికల్ ఆర్గ్యుమెంట్ ప్రతి సందర్భంలో చూస్తున్నాం, మొదటి నుంచి చూస్తున్నాం, ఇప్పుడు చూస్తున్నాం. ఇప్పుడు శర్మిలా గారు లేవనెత్తిన అంశాలు కానీ ఇంకోటి కానీ. ఒక ప్రధానమైన ఆర్గ్యుమెంట్ ఏంటి కొమ్మినేని గారు, దీంట్లో పలానా జగన్మోహన్ రెడ్డి గారినో భారతి గారినో విచారించాలి అంటున్నారు. ఎవరిని అడగాలి మీరు? కోర్టును అడగాలి. అడిగారు. ఎన్ని కోర్టును అడిగారు? సిబిఐ కోర్టును అడిగారు, హైకోర్టును అడిగారు, సుప్రీంకోర్టును అడిగారు. అందరూ మీరు తగిన ఆధారాలు చూపలేదు కాబట్టి రిజెక్ట్ చేసినారు. కోర్టులు కదా రిజెక్ట్ చేసింది. మరి రిజెక్ట్ చేసిన తర్వాత మీ అభ్యంతరం ఏంటి? ఒకవేళ సిబిఐ పనితీరు పట్ల మీకు అభ్యంతరం ఉంది, సిబిఐ పనితీరులో వీళ్ళంతా విచారణ పరిధిలో అదని కోర్టులో పెట్టండి. రేపు కేసు ఆర్గ్యుమెంట్ వచ్చినప్పుడు ఈ మీడియా ముందో ప్రజల ముందో మాట్లాడే ముందు కోర్టులో ఆర్గ్యుమెంట్ బలంగా చేయండి, తప్పు పట్టండి, తేల్చండి. ఇది చెయ్యరు. కాబట్టి శర్మిలా గారి విషయంలో 2 ప్రశ్నలు అయితే లేవనెత్తాలి. ఒకటి, కడప లోక్సభ ఎన్నికల పరిధిలో ఒక పిలిపించారు. కోర్టులు ఏం చేస్తాయో తెలియదు, సిబిఐ ఏం చేస్తాయో తెలియదు, ప్రజా కోర్టులో నేను కొంగుచాచి అడుగుతున్నాను, ఇదే పదాలు వాడారు. ఇక్కడ వివేకానంద రెడ్డి హత్య కేసులో
మీరు తీర్పు ఇవ్వండి అన్నారు. మీరు అవినాష్ రెడ్డి గారిని గెలిపిస్తే వారు నిర్దోషని, నన్ను గెలిపిస్తే వారు దోషని తేల్చన్నాడు. ఏం చెప్పారు కడప జిల్లా ప్రజలు? చాలా స్పష్టమైన తీర్పు ఇచ్చారు, అవినాష్ రెడ్డి గారిని గెలిపించారు. అది ఎట్లాంటి పరిస్థితిలో రాష్ట్రం అంతా ఓటమి, కడప లోక్సభలో కూడా 5 అసెంబ్లీలు వైసీపీ ఓటమి. ఇట్లాంటి సందర్భంలో అవినాష్ రెడ్డి గారిని గెలిపించారంటే ఇంకా ఆపేవాళ్ళు కదా. ఆ రోజు ప్రజాకోర్టులు అడిగారు, ప్రజాకోర్టు తీర్పు ఇచ్చింది, మరి ఆపేవాళ్ళు కదా. మళ్ళీ ఎందుకు కొనసాగిస్తున్నారు? ఇదొకటి. రెండోది, ఒకవేళ సిబిఐ పైన మీకు విశ్వాసం లేదు, సిబిఐ పనితీరు పట్ల మీకు అపనమ్మకం ఉంది, అప్పుడు ఏం చేయాలి? కుమ్మరేని గారు సిబిఐ డైరెక్టర్ పైన యాక్షన్ తీసుకోమని ప్రొసీజర్ పాటించాలి. దాంట్లో ఎవరుంటారు? కమిటీ సభ్యులు. యాజ్ పర్ యాక్ట్ నిన్న కూడా చదివిన 3 ఉంటారు. చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా రెఫర్ ఆర్ ఆయన, ప్రధానమంత్రి, ప్రతిపక్ష నాయకుడు. ఇప్పుడు శర్మిలా కూడా ఒక బాధ్యత తీసుకోవచ్చు. ఎన్డీఏ ప్రభుత్వం కూడా మీకు సపోర్ట్ చేస్తా ఉంది కాబట్టి ప్రధానమంత్రి మన వాళ్ళే, ప్రతిపక్ష నాయకుడు కాంగ్రెస్ కాబట్టి రాహుల్ గాంధీ కాబట్టి మీ ఎవరే, మీరు కోఆర్డినేట్ చేయండి, యాక్షన్ తీసుకున్న ఆయన పైన. అంటే టెక్నికల్ గా పోకుండా ఇష్టారాజ్యమైన ప్రవర్తన చేయడం ఏంటి? ఇది సరైనది కాదు. ద సేమ్ టైం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా దీనిపై న్యాయ పోరాటం చేయక తప్పదు. మీకు ఢిల్లీ హైకోర్టు ఈ మధ్య కాలంలో కొన్ని తీర్పులు ఇచ్చింది. ఒకటి బిఆర్ నాయుడు గారి విషయంలో తీర్పు ఇచ్చింది, అంటే గ్యాగ్ ఆర్డర్ ఇచ్చింది. హెరిటేజ్ పైన తీర్పు ఇచ్చింది, గ్యాగ్ ఆర్డర్ ఇచ్చింది. దీనిపైన ఎందుకు పోలేకపోతున్నారు? ఎందుకంటే కోర్టులో ఆర్గ్యుమెంట్ ట్రయల్స్ జరుగుతున్న సమయంలో మీరు బయట ట్రయల్స్ చేస్తారండి. ఇది చట్ట విరుద్ధం కదా. బయట ట్రయల్స్ చేయొచ్చా? మీరు కోర్టులో ట్రయల్స్ జరుగుతున్నప్పుడు కోర్టులో ఆర్గ్యుమెంట్ చేయకుండా బయట చేయడం ఏంటి? ఇంకా శర్మిలా గారి ఆర్గ్యుమెంట్ లో విచిత్రమైన ఆర్గ్యుమెంట్ చూసా. కడప ఎంపీ కేంద్రంగా జరిగింది. ఎందుకు చేయాలి? ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు, జగన్ గారే వైసీపీ, వైసీపీ జగన్ గారు, వాళ్ళు ఇష్టం వచ్చిన వాళ్ళకి ఎంపీ సీట్ ఇవ్వచ్చు, ఇష్టం వచ్చిన వాళ్ళకి ఎమ్మెల్యే సీట్ ఇవ్వచ్చు. నాకు ఎలిమినేట్ చేయాల్సిన అవసరం ఏమొస్తుంది? కాబట్టి అప్పుడు ఆల్రెడీ కీలకమైన పాయింట్ ఏంటంటే, మొన్న అవినాష్ రెడ్డి గారు రేజ్ చేసిన ఇష్యూ కానీ, లేదు రాచమల్లి గారు, మన కొండ రాఘవరెడ్డి గారు, వీళ్ళందరూ డైరెక్ట్గా అడుగుతున్నారు, అయ్యా మరి వివేకా గారి రెండో భార్య సంగతి ఏమిటి, ఆ కొడుక్కి ఇవ్వటానికి సంకల్పించిన వ్యవహారం ఏమిటి, మరి వీటన్నిటి గురించి అసలు ఎందుకు ప్రస్తావించట్లేదు షర్మిల గారు కానీ సునీత గారు కానీ? వీళ్ళు అడిగిన వాటికి జవాబు ఇవ్వకుండా ఏదో పైగా అసలు సంబంధం లేని జగన్ గారి మీద బురద వేయాలని తాపత్రయం ఏంటి? ఎవరు కళంకం సృష్టిస్తున్నారు? నిజానికి ఆవిడ కాంగ్రెస్ ప్రెసిడెంటా లేక తెలుగుదేశం అధికార ప్రతినిధి అని చాలా మంది అడుగుతున్నారు. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఒక నేషనల్ పార్టీ, ఆ పార్టీ కూడా సమాధానం చెప్పాలి. ఇది మీ పార్టీ అభిప్రాయమా, వ్యక్తిగత అభిప్రాయం? అయితే పిసిసి చీఫ్ గా అన్ని వదిలిపెట్టి కేవలం జగన్ గారి కేసులు వీటే మాట్లాడుతున్నారు, పర్సనల్ విషయాలే మాట్లాడుతున్నారు, పర్సనల్ అజెండాని కాంగ్రెస్ వేదికని వాడుతున్నారు. మీరు కాంగ్రెస్ పార్టీ మొత్తం స్పందిస్తా ఉందా లేదా? ఒకటే స్పందిస్తుంది. ఇట్లా పిసిసి ప్రెసిడెంట్ గా ప్రవర్తిస్తున్నప్పుడు కాంగ్రెస్ పార్టీ ఎందుకు దీన్ని స్పందించదో అర్థం కాని ప్రశ్న. శర్మిలా గారు నేను అనుకుంటుంది ప్యూర్లీ పొలిటికల్ మనం మాట్లాడుతున్నారు. పొలిటికల్ గా వారి పట్ల ఉన్న వ్యతిరేకతను వ్యక్తం చేయడం కోసం ఈ కేసుని అన్ని విషయాల్లో, ఈ విషయంలో ఆ విషయంలో నిన్న ఏం చెప్తారు? సిఈసి పైన అవిశ్వాస తీర్మానం అభిశంసన జరుగుతుంది, మీకు మాకు సపోర్ట్ చేయండి అంటారు. తెల్లారితో లేసి ఇట్లాంటి వ్యక్తిగత ఆరోపణలు చేస్తారు. ఇదేనా రాజకీయం చేయాల్సింది? చంద్రబాబు గారికి ఏ ఇబ్బంది వచ్చినా వీళ్ళు రెడీ అయిపోతున్నారు షర్మిల గారు. మళ్ళీ విచిత్రం ఏంటంటే కాంగ్రెస్ లో కొంతమంది ఉన్నారు, తల పట్టుకుంటున్నారంటే నమ్మండి, పేర్లు చెప్పడం బాగుండదు కానీ జుట్టు పీక్కుంటున్నారు కాంగ్రెస్ వాళ్ళు. ఈ షర్మిలని తీసుకొచ్చి మాకు ఇక నాయకత్వం అప్పు చెప్పడం ఏంటి? ఆ రాహుల్ గాంధీ ఏం చేస్తున్నాడు? మేము తెలుగుదేశం కలిసిపోవడం ఏంటి? ఈ దౌర్భాగ్యం అంతా మాకెందుకు వస్తా ఉంది అని నా దగ్గర స్వయంగా వాపోయిన నాయకులు కొంతమంది ఉన్నారు. పేర్లు చెప్పాల్సిన అవసరం లేకపోయినా ఒకటి కనపడతా ఉంది కదా. పిసిసి ప్రెసిడెంట్ గా శర్మిలా గారు ఏదో కాంగ్రెస్ పార్టీ కమిటీలో నియమించారు. ఆమె స్టేట్మెంట్ ని ఏ జిల్లా వాడైనా స్పందిస్తున్నాడా? జగన్ గారు అమరావతిలో కూర్చుంటే రాజమౌళి గారి దగ్గర నుంచి ప్రతి నియోజకవర్గంలో స్పందిస్తారు. ఇప్పుడు షర్మిలా గారు దేనికి ప్రెస్ మీట్ పెట్టినా ఒక్కరంటే ఒక్కరు, ఆమె నియమించిన అధికార ప్రతినిధులే, ఆమె నియమించిన కమిటీని ఒక్కడు స్పందించలేదంటే ఆమె అభిప్రాయం పట్ల ఎవరికి ఏకాభిప్రాయం లేదు అనడానికి ఇంతకు మించిన ఉదాహరణ ఏం అవసరం లేదు. కానీ శర్మిలా గారు మొదటి నుంచి కూడా జగన్ గారిని పర్సనల్ టార్గెట్ చేయదలుచుకున్నారు, ఇరిటేట్ చేయదలుచుకున్నారు, అవమానించదలుచుకున్నారు. ఈ రకంగా చేయడం ద్వారా భయపడతాన్నారు. అది భయపడే పరిస్థితి ఉండదనే విషయం కాలం నిర్ణయించింది. కానీ ఇప్పటికైనా వారు ట్రయల్స్ లో మాట్లాడుకోండి, అదేవిధంగా ట్రయల్స్ లో లేకపోతే సిబిఐ డైరెక్టర్ మీద అభ్యంతరం ఉంటే యాక్షన్ లోకి వెళ్ళండి. ఇవన్నీ చేయకుండా రాజకీయాల్లోకి వస్తున్నారంటే రాజకీయం చెప్పారు సార్, మన సునీత గారు ఓపెన్ గా చెప్పారు, నేను కోర్టులో ఏమైనా చెప్పొచ్చు కానీ ఇంకా రాజకీయ పోరాటం చేస్తానన్నారు. దాని అర్థం ఏంటి? అంటే ఏమైనా తీర్పించుకొని మేము చేసే పని మేము చేస్తాం అనే పద్ధతికి వచ్చారంటే ఇంకా రాజకీయంగా ఎదుర్కోవాలి, లీగల్ గా ఎదుర్కోవాల్సిందే వైసీపీ. రైట్. జానకి రామారావు గారు, తాడేపల్లిగూడెం. జానకి రామారావు గారు నమస్కారం, సంక్షిప్తంగా మాట్లాడండి. అండి, ఈ సునీత గారు తర్వాత ఈ షర్మిల గారు విషయాలు చూస్తేనండి, ఆవిడ ఏం మాట్లాడుతుందో నాకైతే చాలా వరస్ట్ గా అనిపిస్తుందండి. కరెక్ట్ కాదండి. ఆవిడ వాళ్ళ ఫ్యామిలీ వ్యవహారాల్లో ఆవిడ చూసుకోవాలి కానివ్వండి, ఆవిడ విమర్శించాలంటే ఇంకా బోల్డ్ ఉన్నాయండి.
ప్రభుత్వం చేయవలసింది కానీ ఏమన్నా చేస్తున్న విషయాల్లో ఎన్నో లోటుపాట్లు ఉన్నాయి. అన్ని వాటి వీటికి వెళ్ళట్లేదు కదా. ఆవిడ ఎంతోసేపు ఈ రకంగా విమర్శించడం అది వినే వాళ్ళకి మాకే ఇబ్బందిగా ఉందండి. ఆ తర్వాత ఈ రేవంత్ రెడ్డి గారి విషయంలో కూడానండి ఆయన ఒక మాటలు మాట్లాడతాడు. అలాగే అల్లు అర్జున్ విషయంలో కూడా ఆయన చాలా వరస్ట్ గా అసెంబ్లీలో మాట్లాడారండి. వరస్ట్ అనే పదం వాడొద్దు, వరస్ట్ అని అది ఆయన అభిప్రాయం చెప్పారు. ఆయన ఎవరినైనా సరే వదిలిపెట్టేది లేదు, సినిమా టికెట్లు రేట్లు పెంచం ఇది అని అన్నారు. కానీ మళ్ళీ అన్ని రివర్స్ అయిపోయాడు. పవన్ కళ్యాణ్ గారి ఇష్యూ రాగానే ఆయన మొత్తం వైఖరి మార్చుకుని ఆయనకే పరుగు తక్కువ కదా. దానికి మనం ఏం చేస్తాం? ఒక్క మాట మీద స్టాండర్డ్ లేదండి ఆయనకి. ఏదో మాట్లాడుతున్నాడు, ఏదో దాని తోడు ఇప్పుడు ఈ కేసులో కూడా అనవసరంగా మాట్లాడి కొంచెం బదనాం అవడానికి ఆస్కారం ఆయనే ఇచ్చినట్లు అనుకోవాలేమో మరి. ఇక రైట్, ఓకే. ఇక రాచమల్లి గారు చెప్పండి, నిన్న మీరు వేసిన ప్రశ్నలకి అసలు కళంకం ఎవరి ద్వారా వస్తూ ఉంది? అసలు మాటల కళంకం ఎవరిది? ఎందుకు ఆవిడ అట్లా మాట్లాడుతున్నారు? మీరు వేసిన మీరు కానీ అవినాష్ రెడ్డి గారు కానీ, అవినాష్ రెడ్డి గారి ప్రెస్ కాన్ఫరెన్స్ తర్వాతే కదా ఆవిడ చేసిన వ్యాఖ్యలు, వాటి మీద మీరు స్పందించారు. మీరు అడిగిన వాటిలో ఒక్కదానికి కూడా స్పందించకుండా ఆవిడ ఎందుకు తెలుగుదేశం అధికార ప్రతినిధి మాదిరిగానే వ్యవహరిస్తున్నారన్న విమర్శకు ఆస్కారం ఇస్తున్నారు? ఓవరాల్గా దీని మీద మీ కామెంట్ చెప్పండి. రాజకీయ కుటుంబాలలో శత్రువులు బయట ఉండరు, ఇంట్లోనే ఉంటారు. షర్మిలమ్మ రూపంలో, సునీతమ్మ రూపంలో జగన్మోహన్ రెడ్డి గారికి ఈ పరిస్థితి స్పష్టంగా మేము షర్మిలమ్మను సునీతమ్మ గారిని అడిగేది, నేనైతే స్పష్టంగా అడుగుతానే ఉండా పదే పదే. నాకు అర్థం కానిది, ఈ ప్రపంచానికి అర్థం కానిది ఒకే ఒక విషయం. ఒక మనిషి హత్య జరిగిందంటే విచారించాల్సిన అంశం. అందులోనూ సౌమ్యుడైనటువంటి ఓ ప్రజాప్రతినిధి వివేకానంద లాంటి వ్యక్తి హత్యకు గురి కాబడినాడంటే చాలా బాధ. ఆ హత్య కూడా 1 నిమిషమో 2 నిమిషాలో 3 నిమిషాలో చంపేసినాడంటే అది ఒక రకం. కొన్ని గంటలు, రాత్రి 11, 12 నుంచి తెల్లవారుదాన 3-4 గంటల వరకు ఆ మనిషిని హింసించి 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 మాటలతోనో చేతలతోనో మారణాయుధాలతోనో ఎంత నరకం చూపించాలనో అంత నరకం చూపించి చంపినాము అని దస్తగిరి ఓపెన్ స్టేట్మెంట్ ప్రజలకు కానీ, సిబిఐ కానీ, సిట్కు కానీ, పోలీసులకు కానీ యథేచ్ఛగా చెప్పిన తర్వాత అట్టి దస్తగిరిని రాక్షసంగా, మృగానికంటే రాక్షసుని కంటే క్రూరంగా పైశాచికంగా ఒక మనిషిని చంపితే, తన తండ్రిని అట్లా చంపితే, ఆ దస్తగిరి మీద ఇంత కరుణ, ఇంత దయ ఎట్లా కలిగింది షర్మిలమ్మకు, సునీతమ్మకు అనేది నాకు ఆశ్చర్యం. ఇంతటి కరుణ, దయ లోకరక్షకుడైన యేసు ప్రభుకు మాత్రమే ఉన్నది. సామాన్య మానవులకు ఎవరికి ఉండదు. పాపులను సైతం క్షమించగలిగినటువంటి లోకరక్షకుడైన ఆ ప్రభువుకు ఉండగలిగిన దయార్థ హృదయం మీకుందంటే నాకు ఆశ్చర్యం ఉంది, ప్రజలకు ఆశ్చర్యం ఉంది. అందులో విచారించదగ్గ అంశం ఏంటంటే, క్షమించే స్థాయి దాటిపోయింది. షర్మిలమ్మకు, సునీతమ్మకు దస్తగిరి అనే హంతకుణ్ణి క్షమించే స్థాయి దాటిపోయి రక్షించే స్థాయికి పోయినారు. ఇది కదా విడ్డూరం. రక్షించే స్థాయికి పోయినారు. ఆ రక్షించే స్థాయికి పోయినారు కాబట్టి యథేచ్ఛగా బయట తిరగడానికి బెయిల్ ఇప్పించినారు. యథేచ్ఛగా అప్రూవర్ అని ఒక అందమైన పేరు పెట్టి సమాజంలోకి వదిలినారు. చంద్రబాబు నాయుడు, సునీతమ్మ పెట్టుకునే లాయరు, కోట్ల రూపాయలు విలువ తీసుకునే లాయరు లూత్రాను దస్తగిరి పెట్టుకుంటాడు. 50,000 పెట్టి లాయర్ని పెట్టుకోలేని దస్తగిరి లూత్రా లాయర్ని పెట్టుకోగలిగినాడంటే ఇంకా ప్రజలకు ఇంతకంటే వేరేది ఏమన్నా ఉందే? ఈ ప్రశ్నకు సమాధానం చెప్పాలా సునీతమ్మైనా ఆమెనా. రెండవది, చంపేటప్పుడు ఒక ఎంపీ పదవి కోసమో ఇంకో దానికోసం అయితే నాకు ఈ డాక్యుమెంట్ కావాలా, ఈ డాక్యుమెంట్స్ మీద సంతకాలు పెట్టు అని చెప్పి దస్తగిరి కొట్టి 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 వివేకానంద రెడ్డి గారితో డాక్యుమెంట్స్ మీద సంతకాలు పెట్టించుకుంటే ఆ డాక్యుమెంట్స్ ఏంటి, దాని మీద రౌండ్ సీల్ వేసుకున్నారు ఏంటి ఇవి అని చెప్పి సిబిఐని ఈ ద్వారా విచారణ కొనసాగించమని చెప్పి సునీతమ్మ కోరదు, ఎట్టి పరిస్థితుల్లో కోరదు. అంతకు మించి షమీంకు, అంటే 2వ వివాహమైనటువంటి షమీంకు వివేకానంద రెడ్డి గారితో వారి ప్రేమ ఫలితంగా జన్మించినటువంటి ఓ అబ్బాయి, వారికి ఎంతో మేలు చేయాలనే సంకల్పం వివేకానంద రెడ్డి గారికి. ఇది జీర్ణించుకోలేని వివేకానంద రెడ్డి గారి భార్య, బిడ్డ, అల్లుడు
కారణం ఒకటి పరువు, రెండు ఆస్తి. ఒకటి ఈ వయసులో నీవు పని చేయడం వల్ల మన కుటుంబ గౌరవం పోతుందనే బాధ వారికి, అది సహజమే. రెండవది ఆస్తి తీసుకుపోయి వాళ్ళకి ఇస్తావా అని చెప్పి రెండవది. ఈ నేపథ్యంలో షమీంకు వివేకకు జరిగిన చాటింగ్ అంటే నేనుండా భయపడద్దు తప్పకుండా చేస్తా అని చెప్పి చెప్పిన మాటలు, లేకుంటే షమీం మీ బిడ్డ నన్ను ఫోన్ చేసి చాటింగ్లు ఇట్లా మాట్లాడుతానని చెప్పే విధానము, ఇవన్నీ జరిగి వివేకానంద రెడ్డి గారి చెప్పును రద్దు చేయడం, ఆయనను మనిషిలాగా చూడకుండా పురుగులాగా కుటుంబ సభ్యులు వెలేసినట్టు చూడడం, ఎన్నోసార్లు ఆయన ఇంట్లో కూడా రాణించకపోతే తాపల మీద తాగి నిద్రించిన రోజులు ఉండడం, ఆయనకు ఖర్చులు కూడా లెక్కలేని పరిస్థితి మీరు చేయడం, 3-4 సంవత్సరాలుగా కుటుంబములో తీవ్రమైనటువంటి అలజడి జరుగుతూ మీ 3 కుటుంబాల మధ్య ముక్కోణములో అనేక రకాల వాదనలు జరుగుతూ ఉండే సందర్భములో ఈ కోణములో విచారణ చేయమని సిబిఐని కోరాలా, కోరకూడదా? అది వదిలేద్దాం, అది కూడా వదిలేద్దాం. నిన్న షర్మిల ఇంకొక మాట మాట్లాడుతుంది. సిబిఐ న్యాయం చేయలే, భారతీయ జనతా పార్టీ న్యాయం చేయలే, సుప్రీంకోర్టు న్యాయం చేయలే సునీతమ్మకు అని ఒక మాట అంటుంది. రెండవ మాట అదే సందర్భంలో ఏం మాట్లాడుతుంది తెలుసునా? నిజంగా అవినాష్ రెడ్డి గారు చెప్పినట్టు సునీత భర్త రాజశేఖర రెడ్డి వాళ్ళే హత్య చేసి ఉంటే మరి సిబిఐ ఒక్క ఆధారమైన సేకరించి వాళ్ళ ముద్దాయిలు చేసింది కదా, మరి ముద్దాయిలు చేయలేదే, అన్ని సాక్ష్యాలు ఆధారాలు అవినాష్ వైపే చూపిస్తానాయి కదా అంటది. అంటే సిబిఐ న్యాయం చేయలేదు అంటుంది. మరొకసారి ఆ సిబిఐ నరెడ్డి రాజశేఖర రెడ్డి కాకుండా అవినాష్నే ముద్దాయం చేస్తానంటే న్యాయం చేసింది అంటది. నేను అడుగుతా ఉన్నా షర్మిలమ్మ గారిని, మరి అదే సిబిఐ భారతి వైపు, భారతమ్మ గారి వైపు, జగన్ వైపు వేలెత్తి చూపలేదు అంటే గన అది మీరు విశ్వసించరా? అసలు ఈ కోణంలోకి, ఈ సందర్భంలోకి, చివరి దశలోకి వచ్చినప్పుడు, విచారణ జరిగే సందర్భంలోకి వచ్చినప్పుడు 7 సంవత్సరాల తర్వాత గత 3-4 నెలలుగా మెల్లగా మీ మాట మారింది. ఆ మాట ఏదంటే గన అవినాష్ వైపు తిప్పిన బాణాన్ని ఇప్పుడు జగన్ వైపు, భారతమ్మ వైపు తిప్పినారు. చంద్రబాబు నాయుడు ఎట్లా కీ ఇస్తే ఆ ప్రకారం సునీతమ్మ ఎట్లా మాట్లాడితే దాని తర్వాత ఒక 10 రోజులకో 15 రోజులకో షర్మిలమ్మ స్టేట్మెంట్ ఇస్తే ఒక విలువ ఉంటుందనే ఉద్దేశంతో రాజశేఖర రెడ్డి బిడ్డ అనే ఒకే ఒక కారణాన్ని పురస్కరించుకొని నీతో వాళ్ళు మాట్లాడిస్తే ఆ స్టేట్మెంట్కి విలువ ఉంటుందని చెప్పి ఓ పథకం ప్రకారం చంద్రబాబు నాయుడు ఆదేశిస్తాడు. సునీతమ్మ ప్రెస్ మీట్ పెడుతుంది. మరో 10 రోజుల తర్వాత షర్మిలమ్మ వచ్చి దానికి అందమైన కథ అల్లుతుంది. ఆ కథలో భాగమే జగన్ చేసినాడు, భారతమ్మ చేసినారు. నేను అడుగుతా ఉన్నా, జగన్మోహన్ రెడ్డి గారికి, భారతమ్మ గారికి హత్య చేసే సంస్కృతి ఉంది అని ఒకటి మాట్లాడదాం, హత్య చేయాల్సిన అవసరం ఉంది అని ఒకటి మాట్లాడదాం. ఎందుకు హత్య చేస్తారు వాళ్ళు? ఎంపీ పదవి ఇచ్చేది ఆయన, పురుషోత్తమ రెడ్డి అన్న చెప్పినట్టు పార్టీనే జగన్మోహన్ రెడ్డి గారు, జగన్మోహన్ రెడ్డి గారే పార్టీ. నాకైనా ఎంపీ ఇస్తాడు, నాకైనా ఎమ్మెల్యే ఇస్తాడు, నాకైనా మినిస్టర్ ఇస్తాడు. ఏది ఇవ్వాలనుకుంటే ఎవరికైనా ఇవ్వగలిగినటువంటి సామర్థ్యం ఉండే హృదయం ఉండేవాడు జగన్మోహన్ రెడ్డి అని ఎన్నో ఎగ్జాంపుల్ చూపించినాడు. మరి వివేకానంద రెడ్డిని ఆయన చంపాలా? అసలు జగన్మోహన్ రెడ్డి చంపలేదు అనే మాట మా నోట్లో నుంచి మాట్లాడాల్సిన స్థితి రావడమే దరిద్రం. అసలు హత్య అనే పదానికి జగన్మోహన్ రెడ్డి పేరు, భారతమ్మ పేరు ఉపయోగించడమే మా దరిద్రం అన్నా, మా కర్మ. ఆయన సమాజాన్ని సంస్కరించాలా, ఎన్నో పేద కుటుంబాలకు మేలు చేయాలా, తండ్రి కంటే గొప్పగా కీర్తించబడి మరణించాలనే ఆకాంక్షతో ఒకే ఒక స్వప్నంతో పనిచేస్తున్నాడు ఆయన. ఆ స్వప్నం కోసమే రాముడు భరించినని బాధలు ఈయన భరిస్తా ఉంటే హత్య జగన్ చేయలే, భారతమ్మ చేయలే. ఒక మర్యాదస్తురాలైన స్త్రీ హత్యను ప్రోత్సహిస్తాదే? ఇంకా వీళ్ళ ఉద్దేశం, సునీతమ్మ ఉద్దేశము, షర్మిలమ్మ ఉద్దేశం ఏంటంటే గన సిబిఐ స్పష్టంగా చెప్పాలంట. ఏమని? భారతమ్మ గొడ్డలు తీసుకొని, కత్తి తీసుకొని జగన్మోహన్ రెడ్డి గారికి ఇచ్చింది. జగన్మోహన్ రెడ్డి గారు కత్తి తీసుకొని కస వివేకానంద రెడ్డి రొమ్ముల మీద పొడిచినాడు, చచ్చిపోయినాడని చెప్పి సిబిఐ రాస్తే అప్పుడు సిబిఐ మంచిది, భారతీయ జనతా పార్టీ మంచిది, కోర్టు మంచిది, ప్రజాస్వామ్యం గొప్పది, రాజ్యాంగం గొప్పది. ఇది ఎక్కడి న్యాయం అన్నా నాకు తెలియకడుగుతా. అసలు షర్మిలమ్మ గాని, సునీతమ్మ గాని 100కు 100% చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు పనిచేస్తున్నారనడానికి దస్తగిరి అనే వ్యక్తికి మీరు పూర్తిగా మద్దతు ఇచ్చి రక్షిస్తున్నారు చూడి. అతనికి లూత్రా లాయర్ని పెట్టినారు చూడి. చెప్పబను రద్దు చేసిన తర్వాత కూడా మీరు జరిగిన సంఘటన పరిశీలించలేదు చూడి. షమీం యొక్క వ్యవహారాన్ని మీరు గమనించలేదు చూడి. అసలు ఆ డాక్యుమెంట్స్ ఎందుకు తీసుకున్నారు, ఏం పెట్టుకున్నారు, ఇవన్నీ ఏంటి పట్టించుకోకుండా మాట్లాడుతున్నారు. అవును, ఇక్కడ చిన్న పాయింట్ నాకు అర్థం కాలేదు. సిబిఐ ఆ కోణంలోకి ఎందుకు వెళ్ళలేదు? అంతకుముందు సిట్ వాళ్ళు ఆ కోణం కూడా తీసుకున్నారు కదా. రెండో భార్య, కొడుకు, విల్లు, అతనికి ఆస్తి ఇవ్వటం, ఆ వివాదంలోకి అసలు ఆ తర్వాత వచ్చిన రామ్ సింగ్ గారో ఎవరో ఒక ఆయన, ఆ సిబిఐ అయినా అసలు అటు వెళ్లకుండా
మొన్న అవినాష్ రెడ్డి గారు కూడా చెప్పారు కదా, ఢిల్లీలో ఎవరో ఒక పెద్ద ఆయన ఇన్ఫ్లుయెన్స్ ప్రకారం ఆయన్ని నియమించి ఎంత చేశారని కూడా ఆయన ఓపెన్గానే ఆరోపణ చేశారు. నిజంగా సిబిఐ ధర్మబద్ధంగా చేస్తే ఎవరు హత్య చేస్తే వాళ్ళని చేశారనే దాని మీద అన్ని ఆధారాలు తీసుకోవాలి కదా. అసలు ఈ యాంగిల్కే ఎందుకు వెళ్ళలేదు? సక్రమ సంబంధమా అక్రమ సంబంధం అని పక్కన పెడితే తద్వారా పుట్టిన బిడ్డకి ఆస్తి ఇవ్వాలనేటువంటి కోణం కూడా ఉంది. ఆవిడ స్వయంగా పిటిషన్ వేస్తే కూడా ఎందుకు సిబిఐ పట్టించుకోలేదని మీరు అనుకుంటున్నారు? కుటుంబంలో ఎప్పుడైనా ఒక ప్రముఖుడు, మన కుటుంబ సభ్యుల్లో ఒక వ్యక్తి ఇంట్లోనే హత్య జరిగితే గన పోలీసులు కానీ సిబిఐ కానీ సిట్టు కానీ మొట్టమొదట అనుమానాన్ని ప్రారంభించేది కుటుంబ సభ్యుల దగ్గర నుంచే ప్రారంభిస్తారు. ఎక్కడైనా ఇది పోలీసులకు అందరికీ తెలిసిన సత్యం. మొట్టమొదట కుటుంబ సభ్యుల దగ్గర నుంచి ప్రారంభమవుతుంది. ఈ హత్య కూడా కుటుంబ సభ్యుల దగ్గర నుంచి ప్రారంభం కావాలా. అట్లా ప్రారంభమైతే మొట్టమొదట నా దృష్టిలో ఖచ్చితంగా ప్రారంభం జరగాల్సినది, విచారణ జరగాల్సింది ఎక్కడంటేనా శివప్రకాష్ రెడ్డిని విచారణ చేయాల. శివప్రకాష్ రెడ్డి ఆయన ఎవరు? వివేకానంద రెడ్డి గారికి స్వయాన బావుమరిది. హత్య జరిగినప్పుడు ఆ రోజు పులివెందుల్లో ఉండేది శివప్రకాష్ రెడ్డి. వివేకానంద రెడ్డి గారి ఇంటికి సమీపంలోనే ఉండేది శివప్రకాష్ రెడ్డి గారు. అసలు షర్మిలమ్మ చెప్పింది ఏం చెప్తాంది నిన్న? సాక్షి ఛానల్ 7:15 13 నుంచి వివేకానంద రెడ్డి గుండెపోటుతో మరణించినాడని ప్రచారం చేసిందని చెప్పి సునీతమ్మ షర్మిలమ్మ చెప్తున్నారు. అసలు సాక్షి పత్రికకైనా సాక్షి ఛానల్కైనా లేకుంటే అవినాష్ రెడ్డి గారికైనా లేకుంటే నాలాంటి ఆ కుటుంబానికి సన్నిహితంగా ఉండే మాకైనా మొట్టమొదట ఆ వార్త బయటకు వచ్చేదానికి కారణం ఎవరంటే గన సమీపంలో ఉండబడినటువంటి వివేకానంద రెడ్డి గారి బావమరిది సొంతం సునీతమ్మకు మేనమామైనటువంటి శివప్రకాష్ రెడ్డి. ఫస్ట్ ఆ శవాన్ని చూసిన తర్వాత, వివేకానంద రెడ్డి గారి మృతదేహాన్ని చూసిన తర్వాత ప్రపంచానికి చెప్పినది శివప్రకాష్ రెడ్డి. ఏమని? మా బావ మరణించినాడు గుండెపోటుతో అని చెప్పినాడు. ఇదే విషయం తెలుగుదేశం నాయకుడు, అప్పట్లో తెలుగుదేశంలో ఆదినారాయణ రెడ్డి గారు కూడా చెప్పినట్టు వీడియోలు వచ్చినాయి కదా, ధృవీకరించినాడు. ఎక్కడో అవినాష్ రెడ్డి జమ్మలమడుగులో పర్యటన ఉంటే వివేకానంద రెడ్డి యొక్క మరణాన్ని గురించి అవినాష్ రెడ్డికి ఫోన్ ద్వారా సమాచారాన్ని ఇచ్చింది ఎవరంటే శివప్రకాష్ రెడ్డి. శివప్రకాష్ రెడ్డి ఫోన్ చేసి వివేకానంద రెడ్డి బావ మరణించినాడు, వివేకం బావ మరణించినాడు అన్నప్పుడు అవినాష్ రెడ్డి అడిగిన ప్రశ్న ఆశ్చర్యంగా షాక్ గురే, అన్నా ఎట్లా తెలిపినాడు అని అంటే గుండెపోటుతో మరణించినాడు. మరి గుండెపోటుతో మరణించినాడని చెప్పి ధృవీకరించింది, సర్టిఫై చేసింది వాళ్ళ బావమాడిది. మొట్టమొదట సిబిఐ పోలీస్ సిట్ ఎవరైనా సరే విచారణ మొదలు పెట్టాల్సినది అక్కడ మొదలు పెట్టాలే. నర్రెడ్డి రాజశేఖర రెడ్డి బావమడిది అక్కడికి పోలే. షమీం యొక్క వ్యవహారం సంబంధించి వాళ్ళకి అక్కడికి పోలే. అసలు దస్తవీరు డాక్యుమెంట్ మ్యూట్లోకి వెళ్ళినట్టున్నారు చూడండి, ఫ్రీజ్ అయిందా? వినపడుతుందన్నా? రైట్, ఓకే క్యారీ ఆన్, కంటిన్యూ సార్. డాక్యుమెంట్స్ ఏమైతే తీసుకుపోయినాడో వాటి గురించి పరిశీలించలే. మేము ఎప్పుడూ మొట్టమొదటి నుంచి అడుగుతాండేది సిబిఐని ఏంటంటే గన మీరు నర్రెడ్డి రాజశేఖర రెడ్డి గారి వైపు నుంచి ఆలోచన చేయండి. శివప్రకాష్ రెడ్డి గారు చెప్పినారు కాబట్టి గుండెపోటని ఏ విధంగా గుండెపోటు అనుకున్నారని చెప్పి ఆలోచన చేయండి. ఇక్కడ వివేకానంద రెడ్డి గారి హత్య విషయంలో ఇంత కొండను దవ్వి ఎలకన పట్టినట్టు అవినాష్ రెడ్డి తండ్రి భాస్కర్ రెడ్డి హత్య చేసినాడని ఆయన ముద్దాయిలు కాదు, నేను షర్మిలమ్మ చెప్తాంది. ఈయన ముద్దాయిలు చేసినారు కదా సిబిఐకి సాక్ష్యాల ఆధారాలని చెప్పి. వాళ్ళు చేసింది హత్య చేసినాడని కాదు, హత్య చేయించినాడని కాదు, హత్యలో కుట్రలో భాగమని కాదు, లేకుంటే సుఫారీ ఇచ్చినాడని కాదు. రక్తపు మరకలు తుడుస్తా ఉంటే తుడసనీయకుండా చేయలేదంట ఆయన అవినాష్ రెడ్డి. ఎందుకు తెలుస్తాడండి? ఇంటికి వచ్చిన తర్వాత శివప్రకాష్ రెడ్డిని అడిగినాడు వివేకానంద రెడ్డి హత్య గురించి. అడిగితే శివప్రకాష్ రెడ్డి వివేకానంద రెడ్డికి చెప్పినాడు, బాబా బాత్రూమ్ పోయినాడు, బాత్రూంలోకి పోతే గన కింద పడినప్పుడు ఆ కమ్మోటు తట్టుకొని తల పగిలింది, రక్తం వచ్చింది, గుండెపోటుతో మరణించినాడు అని చెప్పినాడు. గుండెపోటుతో కింద పడినప్పుడు తలకు దెబ్బ తగిలితే ఆ రక్తాన్ని తుడిచేటప్పుడు ఎవరి కుటుంబ సభ్యులైనా నిరోధించరు. దీన్ని పట్టుకొని సాక్ష్యాలు ధ్వంసం చేసినాడు కాబట్టి ముద్దాయి అని చెప్పి సిబిఐ చేస్తే అది న్యాయస్థానంలో మేము చూసుకుంటాం, న్యాయస్థానంలోనే న్యాయదేవతగా చెప్పుకుంటాం మా పాత్ర ఉందా లేదా అని చెప్పి. ఇక్కడ శివప్రకాష్ రెడ్డిని ఎందుకు విచారించరు మీరు? విచారించరు. దస్తగిరిని ఎందుకు మీరు కాపాడే ప్రయత్నం చేస్తారు? దస్తగిరికి ఎందుకు నూతన లాయర్ని పెడతారు? షమీం విషయంలో ఎందుకు మీరు ఆ కోణంలో పోరు? అసలు ఆ డాక్యుమెంట్లు ఎందుకు తీసుకున్నారు? చంపేటప్పుడు డాక్యుమెంట్లు ఎందుకు తీసుకున్నారు? నాకు అన్నిటికంటే విచారించదగ్గ అంశము, నాకు షర్మిలమ్మ విషయంలో సునీతమ్మ విషయంలో బాధ కలిగేది ఏంటంటే కదా, నిజంగా మీరు ఆ తండ్రికి మంచి బిడ్డలైతే, బాధ్యత కలిగిన బిడ్డలైతే మీ నాయన్ని ఇంత మానహీనంగా రొమ్ముల మీద కూర్చొని వివేకానంద రెడ్డిని బండ బూతులు తిడుతూ అసభ్యకరమైన పదజాలముతో ఆయన టెస్టికల్స్ పైన గుద్ది
కత్తి తీసుకొని పొడిసి ఎట్లంటే అట్లా బాధ పెట్టి చంపితే ఇన్ని గంటల సేపు అట్టి మనిషిని మీరు ప్రేమిస్తారా, రక్షిస్తారా, వెనుకేసుకొని వస్తారా, బెయిల్ ఇప్పిస్తారా, బెయిల్ రద్దుకు ప్రయత్నం చేయరా? మీకు ఎంతసేపునే ఏం కావాలంటే జగన్మోహన్ రెడ్డికి, భారతమ్మకు, అవినాష్ రెడ్డికి, భాస్కర్ రెడ్డికి ఈ మరకలన్నీ పూసి వాళ్ళ మెడకు ఉరితాడు తగిలిస్తే సభ్య సమాజంలో తీసుకొచ్చి నిలబెట్టి ఆయన బజారులో ఆయన రాజకీయ గౌరవాన్ని నాశనం చేసి చంద్రబాబు నాయుడుకు పెద్ద ప్రయోజనాన్ని మీరు చేకూరిస్తే గన అప్పుడు మీకు తృప్తిగా ఉంది. నా దృష్టిలో కళంకం తెచ్చింది చెల్లెలనే పదానికి షర్మిలమ్మ తెచ్చింది. 100% చెప్తానా. నేను చెప్పే మాట ఒకవేళ జగన్మోహన్ రెడ్డి గారు మా నాయకుడికి చెల్లెలు కాబట్టి ఆయనకు బాధ కలిగితే కలగచ్చేమో, నన్ను మన్నించండి సార్. బాధ కలిగినా కూడా నాకు బాధ కలిగి చెప్తా ఉన్నా. చెల్లెలనే పదానికే కళంకం తెచ్చింది షర్మిలమ్మ. కారణం ఎందుకంటే గన రాజశేఖర రెడ్డి అన్న కుటుంబానికి తీవ్రమైనటువంటి అవమానం చేసి రాజశేఖర రెడ్డి మరణాన్ని కూడా కావాలని కోరుకునే మనస్తత్వం కలిగిన చంద్రబాబు నాయుడును మేము గొంతు కోసినా చంద్రబాబు నాయుడు వైపు చూడం. అట్లాంటి అభిమానులకైనా మాకు బాధ కలిగించే విధంగా చంద్రబాబు నాయుడు కొంపకు పోతారా? ఈ షర్మిలమ్మ అయినా సరే, సునీతమ్మ అయినా సరే ఆయన చెప్పినట్టు వింటారా? ఆయన ప్రయోజనాలను పరిరక్షిస్తారా? రాజశేఖర రెడ్డి కుటుంబాన్ని ద్వేషించి అవమానించినటువంటి ఆ కుటుంబాన్ని ప్రేమించే ఈ చెల్లెలు 100% కలంకితమే. 100% ఈమె చెల్లెలుగా అర్హురాలే కాదు. అంతకు మించి ధర్మం తప్పి, న్యాయం తప్పి, అన్న గౌరవాన్ని, పరువును బజారుకీడ్చి, వదినను బజారుకీడ్చి గబ్బు పట్టించాలనే ప్రయత్నం అన్యాయంగా, న్యాయంగా కూడా కాదు. ఒకవేళ న్యాయమే ఉన్నప్పటికీ కూడా నిజంగా మన సంస్కృతి ప్రకారం, మన సాంప్రదాయాల ప్రకారం నిజంగా అన్న ఏదైనా పొరపాటు చేసినా కూడా ఆ అన్న యొక్క గౌరవాన్ని కాపాడడానికి చెల్లెలు అభిమానంతో సంరక్షిస్తారు. అట్లాంటిది మీరు అన్న గౌరవాన్ని తూకమేసి అమ్మడానికి పులివిందుల పూలంగల కాడ కొంగు సాసి మా అన్న గౌరవాన్ని తీయడానికి నాకు భిక్ష వేయని అడుగుతారా? ఇదిట్లా చెల్లెలైతాదని నాకు తెలియకడుగుతా, ఈమెట్లా చెల్లెలైతాదని నాకు తెలియకడుగుతా. ఇట్లా చెల్లెలు రాయలసీమలో లేరు, ఇట్లా చెల్లెలు ఆంధ్రప్రదేశ్లో లేరు, వీళ్ళు మాత్రమే ఉన్నారు. అందుకే నా దృష్టిలో చెల్లెలనే పదానికి కళంకం తెచ్చింది, అభిమానం అనే పాత్రకు పూర్తిగా పాత్ర వేసింది షర్మిలమ్మ. ఇది మాకు చాలా బాధ కలిగిస్తా ఉంది. అయితే ఏమిటి వాళ్ళిద్దరికి ఏమిటి ప్రయోజనం? చంద్రబాబు గారికి కోసం చేస్తున్నారు అంటున్నారు. ఏమిటి తద్వారా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలైంది కూడా టీడీపీ వాళ్ళ లెక్క మాట్లాడటంలో కానీ ఏమిటి వాళ్ళిద్దరికి కలిసి వచ్చేది ఏమిటి? 2 అంశాలండి. ఇది చాలా మంచి ప్రశ్న కొమ్మినేని గారు. మీరు అడిగిన ప్రశ్న అద్భుతమైన ప్రశ్న. ప్రపంచానికి తెలియాల్సింది కూడా ఇదే. షర్మిలమ్మకు ఒక లాభము, సునీతమ్మకు ఒక లాభం. సునీతమ్మకి ఏమి లాభం అంటే తన భర్త రాజశేఖర రెడ్డి కలిసి ఈ హత్య చేసి ఉంటారనే అనుమానం ప్రపంచానికి ఉంది. వాస్తవం అని చెప్పి మేము నమ్ముతున్నాం. సిబిఐ ఆ కోణంలో దర్యాప్తు చేస్తే గన తన భర్త జైలుకు పోవాల్సిన పరిస్థితి వస్తుంది కాబట్టి, వాళ్ళు జైలు జీవితాన్ని గడపాల్సి వస్తుంది కాబట్టి ఆ సిబిఐ నుంచి కేసు నుంచి సంరక్షించుకునే దానికోసం చంద్రబాబు నాయుడు యొక్క సహాయాన్ని కోరగలిగినారు. అందుకే చంద్రబాబు నాయుడు ప్రకారం వాళ్ళు నాటకం ఆడుతున్నారు. ఇక షర్మిలమ్మకి ఏం లాభం? షర్మిలమ్మకు జగన్ మళ్ళీ కట్ అయినట్టుంది. మళ్ళీ హలో వినపడుతుంది. రైట్, ప్లీజ్ కంటిన్యూ. షర్మిలమ్మ గారికి ఏం లాభం అంటే 100% షర్మిలమ్మకు జగన్మోహన్ రెడ్డి గారి పైన తీవ్రమైనటువంటి వ్యతిరేకత ఉంది. ఆ వ్యతిరేకత ఏంటంటే కన రాజశేఖర రెడ్డి గారి ద్వారా సంక్రమించిన ఆస్తి ఏమైతే ఉందో, రాజశేఖర రెడ్డి గారి ద్వారా సంక్రమించిన ఆస్తి, న్యాయపరంగా సంక్రమించిన ఆస్తి ఏమైతుందో సర్వ ఆస్తిని తీసుకుపోయి షర్మిలమ్మకి ఇవ్వాలా? ఆమె చెప్పినట్టే వినాలా? రాజకీయంగా ఆమెకు పెద్ద పీఠబేసి ఆమె చెప్పినట్టు వినాలా? ఆమె ఎట్లా ప్రవర్తించినా కానీ భరించాలా? రాజకీయపరమైనటువంటి గౌరవాన్ని పెద్ద స్థాయిలో లభ్యం కావడము, రెండవది ఆమె కావాల్సిన ఆస్తినంతా జగన్మోహన్ రెడ్డి ఇవ్వడము. ఈ 2 దగ్గర విభేదాలు వచ్చినాయి కాబట్టి ఆమెకు ఒక రకమైనటువంటి కోపం పెట్టుకుంది. ఆ కోపాన్ని చెల్లెలుగా లోపల దిగమింగుండే ప్రయత్నం చేయకుండా, తనన్న గౌరవాన్ని బదారికీడ్చకుండా, తనే బాధపడే స్థితిలో ఉండకుండా అక్కసగా కక్ష సాధింపు చర్యలో భాగంగా బయటకు వచ్చి కొట్లాడుతారు. అంటే ఒకరికి ఒక లాభం, ఒకరికి ఒక లాభం. ఆల్రెడీ 200 కోట్లు పైగా ఏది ఆయన సంపాదించిన దాంట్లోంచి ఇచ్చినట్లు అఫిడవిట్లోనే చెప్పారు కదా, అయినా కూడా సంతృప్తి కలగలేదా? 200 కోట్లు అయితే నాకు సంతృప్తి అవుతుంది కొమ్మినేని గారు, 2 కోట్లు అయితే మీకు సంతృప్తి అవుతుంది. షర్మిలమ్మకు అయితే 20,000 కోట్లు కావాలా? షర్మిలమ్మకి 20,000 కోట్లు అయితే సంతృప్తి అవుతుంది. నాకైతే 200 కోట్లు సంతృప్తి, మీకైతే 2 కోట్లు సరిపోతుంది. కానీ ఆయన కాదు కదా. రైట్, ఓకే. పురుషోత్తమ రెడ్డి గారు ఫైనల్గా రాచమల్లి గారు చేసిన కామెంట్లు, ఇది విశ్లేషణ మీద మీ కామెంట్ చెబితే ఓ బ్రేక్ తీసుకుందాం. రాజమౌళి గారు మొదటి నుంచి కూడా ఈ విషయంలో ఒకే వైఖరితో ఉన్నారు. నిజానికి కొంత కరుగ్గా ఉన్నారు. నిజానికి వైసీపీ వాళ్ళు ప్రారంభంలో ఇంత కరుగ్గా లేరు.
కొంచెం మొహమాట పడ్డారు. అంటే రాజశేఖర గారు కుమార్తె కదా, ఏ కారణం రీత్యా అయినా మొహమాటారు. నిజంగా మొదటి నుంచి కరుగు అంటే వ్యక్తిగత విమర్శలు అవసరం లేదు, కానీ ఎంచుకున్న పద్ధతి చాలా దారుణంగా ఉంటుంది. నాకు అర్థం కాలేదు, తండ్రి తల్లి ఆస్తులు ఎలా పంచుతారు కొమ్మినేని గారు? పిల్లలకి సమానంగా పంచుతారు, మనవళ్ళకి మనవరాలు సమానంగా పంచమని రాజశేఖర గారు చెప్పినారు అంటారు. అసలు నాకు ఆ లాజిక్కే అర్థం కాల. మనవళ్ళు మనవరాలకి సమానంగా పంచుకోనని ఎవరైనా తాత చెప్తాడా? రాజశేఖర రెడ్డి గారు ఇంకోటిగా నాకు అర్థం కాదు కొమ్మినేని గారు, రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడే ఆయన ఆస్తులు పనిచేసినాడు, ఆ తర్వాత ఎవరి సంపాదన వాళ్ళది. ఇప్పుడు జగన్ గారు చుట్టూ ఉన్న వాటిలో మా వాట అంటున్నారు. షర్మిల గారికి కొన్ని ఉన్నాయి, ఇప్పుడు కొన్ని తెలంగాణలో ఉన్నాయి కదా, అక్కడ జగన్ గారి పేర్లు వినపడవే. ఎందుకు వినపడవు అంటే ఎవరిది వాళ్ళకి వాళ్ళ నాన్న క్లియర్ గా చేసేసినాడు, అంటే ఎవరు సెక్స్ వాళ్ళు ఎదిగినారు. దీంట్లో అసూయకపోతే చాలా అభ్యంతరం. రెండోది, ఈరోజు టెక్నికల్ గా జరుగుతున్న వాదనలు ఎన్ఆర్సిటీలో కూడా దాన్ని కూడా రాజకీయం చేసి మాట్లాడే ప్రయత్నం చేసిన అంటే బెయిల్ రద్దు అవుతుంది జగన్ గారి కేసులో, ఏది షేర్లు వాటాల్లో మార్పులు జరిగితే అని తెలిసి కూడా దానికోసం ప్రయత్నించారు అంటే ప్రమాదం కదా. ఈ ప్రమాదకర ఆట వాళ్ళు ఆపాలి. కాంగ్రెస్ పార్టీ అయినా జోక్యం చేసుకోవాలి, ఇంకా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లీగల్ గా టెక్నికల్ గా రాజకీయంగా. అంటే చాలా మందికి ఒక అభిప్రాయం ఏర్పడిందండి ఆ రోజుల్లో, అవును ఆయనకి కూడా ఆవిడ కూడా పదవి ఇస్తే పోయేదేమో, లేకపోతే ఆవిడ అడిగినట్టు చేస్తే పోయేదేమో అని. నిజంగా ఇచ్చుంటే ఇంకెంత ప్రమాదం జరిగేదో అని ఇప్పుడు అనిపిస్తూ ఉంది. చాలా ఇంకెన్ని గందరగోళాలు సృష్టించి ఉండేవారు అని. అవునంటారా కాదంటారా? కాదు, నేను శర్మిలా గారికి ఏ హోదా ఇవ్వాలి ఏంటన్నది వాళ్ళిద్దరు అంతర్గత వ్యవహారం, కుటుంబ వ్యవహారం, వాళ్ళ ఇష్టం. మీరు అది చెప్పండి, పోనీ నాకు ఎంపీ ఇస్తే నేను నాకు అయిపోయినది నాకు చెప్పండి బయటకు వచ్చి. కాబట్టి పాయింట్ ఏంటంటే జగన్ గారు ఆ విషయంలో కుటుంబంలో ఎంతమంది ఇప్పటికే ఒక ఉన్నారు, మళ్ళీ అదనంగా వద్దు అనుకున్నారు, వాళ్ళు ఎట్లా ఉంటారనేది చేసుకోవాలి కదా. మీరు తొందరపడి తెలంగాణ తీవ్రంగా మాట్లాడుతున్న వ్యక్తి నిజంగా పదవి ఇచ్చి ఉంటే కొత్త కొంపటి పెట్టి గందరగోళాలు సృష్టించరని ఎవరు ఎట్లా నమ్మాలి అనే పరిస్థితి కూడా అనుమానిస్తారు కదా. వాడు వ్యవహార శైలి మనకు తెలియదు కానీ వాళ్ళు తెలుస్తుంటుంది కదా. ఇవన్నీ చూసిన తర్వాత మీకు నాకు ఇప్పుడు చూస్తున్నా వాళ్ళకి అప్పుడే తెలుసు కదా. మరి కొన్ని విశేషాలు చూద్దాం. SFTకి 12,779 రూపాయలు ఖర్చు పెడుతున్నారట. బిల్డర్ బాబు కొత్త రేట్ అని అమరావతిలో అసలు ఆ స్థాయిలో ఖర్చు పెట్టడం ఏంటో, ఎక్కడ దేశంలోనే ఎక్కడ లేని రేటు ఖర్చు పెడుతున్నాడు. బాత్రూమ్ కెమికల్స్ కలిశాయని ఎవరు ధృవీకరించారు? స్పష్టమైన నివేదికలు లేకుండానే కోట్లాది మంది భక్తుల మనోభావాలు దెబ్బతీశారని సుజనా చౌదరి గారు బీజేపీ ఎమ్మెల్యే మొదటిసారిగా మాట్లాడారు. బీజేపీ నుంచి కనీసం హేతుబద్ధంగా ఒకరైనా మాట్లాడినందుకు సంతోషించాలేమో. హెరిటేజ్ ఫుడ్స్కు రాయితీలు 28.46%, పాలసీ ప్రకారం పెట్టుబడిపై 70% వరకు ఇవ్వచ్చని ఏపీ ఫుడ్ ప్రాసెసింగ్ సొసైటీ CEO వివరణ ఇచ్చారట. అంటే మిగతావి కూడా మరి ఇస్తారు, మరి ఏం చేస్తారు వాళ్ళు అడిగితే. తొలి పరాభవం నాకే అంటూ కళాకారులకి జర్నలిస్టులకి సన్మాన కార్యక్రమం ఏది పెట్టారు. దాంట్లో సతీష్ చంద్ర గారు అనే సీనియర్ జర్నలిస్ట్ని సన్మానానికి రావాలని పిలిచి మళ్ళీ వెంటనే మరి ఒక గంటకి లేదు మీ పేరు తొలగించారండి అని చెప్పారట. అట్లా ఆ రకమైనటువంటి ప్రభుత్వం ప్రస్తుతం నడుస్తూ ఉంది. రైట్, ఫైనల్గా ఇక 2 నిమిషాల టైమే ఉంది, దయచేసి 1 నిమిషం మాట్లాడండి. రాజమౌళి గారు ముందుగా చెప్పండి, బాధ్యతాయుతమైన జంజీతోనే సూపర్ పవర్గా భారత్ అని ఇందాక మీరు వీడియో చూస్తుంటారు. పవన్ కళ్యాణ్ గారు హామీల గురించి అడిగితే నీళ్లు నమిలినట్టు అనిపించిందా, ఏమనిపించింది సంక్షిప్తంగా? స్పష్టంగా పవన్ కళ్యాణ్ గారు చేతులు ఎత్తేసినారు. పవన్ కళ్యాణ్ ముందు ఏమనుకున్నాడంటే గనా ఏదో ముఖ్యమంత్రి అయిపోతే గనా కూటమి ప్రభుత్వం ఏర్పడితే అల్లావుద్దీన్ అద్భుత దీపంలో మాదిరి దీపాన్ని గీస్తే ఏం కావాలని కోరుకుంటే రాష్ట్రం అంతా బాగోత్త చేస్తారనే ఉద్దేశం ఏమైనా ఆయనకు ఉన్నదేమో. ఇప్పుడు అర్థమైపోయింది, చేతులు ఎత్తేసినాడు. కేవలం చంద్రబాబు నాయుడు ఇచ్చే నెలకు ఒక 70 కోట్లు 80 కోట్లు 100 కోట్లు ప్యాకేజ్ అని చెప్తున్నారు. ఆ డబ్బు తీసుకొని ఆయన సంతృప్తి పని చెప్తున్నాడు. జనసేనకు ఆయన న్యాయం చేసింది లేదు, రాష్ట్ర ప్రజలకు ఆయన న్యాయం చేసింది లేదు, కేవలం తనకు తాను మాత్రమే న్యాయం చేసుకుంటున్నాడు. రాజకీయాలకు పవన్ కళ్యాణ్ తరంగాడు, అసమర్థుడనే అభిప్రాయం తనకు తానే ప్రూవ్ చేసుకున్నాడు. ఇక రాబోయే భవిష్యత్ కాలంలో పవన్ కళ్యాణ్ వల్ల తనకు గాని తన మద్దతు ఇచ్చే ఏ రాజకీయ పార్టీకి గాని ప్రయోజనం ఉండకూడంత స్థితికి, కింది స్థితికి దిగజారిపోయినాడు ఆయన. రైట్, పురుషోత్తం గారు. కొమ్మినేని గారు, ఎన్నికల్లో వాళ్ళు ఇచ్చిన హామీలు ఆచరణ సాధ్యం కాదు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు చాలా క్లియర్ గా 60 నుంచి 70 వేల కోట్ల రూపాయలకు మించి హామీలు అమలు చేయలేము, కాబట్టి నేను ఇంతకు మించి హామీలు అమలు ఇవ్వను అని జగన్ గారు చెప్పారు. ఒక్క ముక్కలో చెప్పాలంటే జగన్ గారు గల్లా పెట్టిన దృష్టిలో పెట్టుకొని హామీలు ఇచ్చినారు. వీళ్ళు ఎన్నికల ఈవీఎంల మిషన్ దృష్టిలో పెట్టుకుని హామీలు ఇచ్చినారు. అంటే ఓట్లు రావడం కోసం ఆయన
అమలు అవుతుందా సాధ్యం కాదు ఈయన ఇచ్చినాడు, కానీ సాధ్యంగానే అమలు ఇచ్చినప్పుడు ఏమవుతుంది? ఇప్పుడు జంజీ ఎవరి మీద రావాలి? వీళ్ళ మీద కదా రావాల్సింది. ఏదో సూపర్ పవర్, బాధ్యతాయుతమైన జంజీ తోటి సూపర్ పవర్గా భారత్ అని ఈయన చెప్తుంటే ఈయన ఎట్లా చెప్తారు? విచిత్రంగా ఉంది కదా. ఈ మధ్య పవన్ కళ్యాణ్ గారు 90% జాతీయ అంతర్జాతీయ విషయాలే మాట్లాడుతున్నారు, రాష్ట్ర విషయాలు మాట్లాడడానికి చేతులు ఏమి లేవు. లేనప్పుడు ఏం చేస్తారు? అంతర్జాతీయ జాతీయ విషయాలు మాట్లాడతారు. ఆ యువత ఎవరో డైరెక్ట్ గా అడిగిన వీడియో ఇప్పుడు చూసాం కదా. హామీలు ఇవ్వకపోతే ఏం చేయాలి, హామీలు అమలు చేయకపోతే ఏం చేయాలంటే దానికి ఏదో కథలు చెప్పారు కదా. చెప్పారుగా, నేను హామీ లేదని చెప్పేశాడు. అంటే చంద్రబాబు గారు ఇచ్చినట్ట కాదు, అంటే హామీలు ఇవ్వలే, అప్పుడు హామీలు ఇచ్చి మోసం, ఇప్పుడు ఇవ్వలేదని చెప్పి మోసం. అంటే ప్రజలకు అన్ని ఎదురు కనపడుతున్నాయి కదా. ఇద్దరు కలిసే ఇచ్చిన సంగతి జనం మర్చిపోయారనేది ఆయన ఉద్దేశం ఏమో బహుశా. లేదా అదంతా చంద్రబాబు గారు రాసిన దాని మీద నేను సంతకం పెట్టానని చెబుతున్నారేమో మరి. ఇంకా అంతకు మించి నిజాయితీగా మాట్లాడాలంటే బయట రావాలి, బయట వచ్చే పరిస్థితి లేదు. ఉన్న రోజులు ఇట్లే మాట్లాడక తప్పని పరిస్థితి ఆయన మాట్లాడుకుంటున్నాడు, ఆయన ఇమేజ్ ఆయన పోగొట్టుకుంటున్నాడు. రైట్, థ్యాంక్ యూ రాచమల్లి గారు. మీ పదునైన మాటలతోటి పటిమతోటి చాలా చక్కగా వివరించారు. అలాగే పురుషోత్తం రెడ్డి గారు తన ఎప్పటి శైలిలోనే చక్కగా మాట్లాడారు. ఇద్దరికి కూడా ధన్యవాదాలు. అయితే ఇక్కడ ఒక సంగతి ఏంటంటే, పరాభవ నామ సంవత్సరం అంటే అది పరాభవం కింద తీసుకోకూడదట. పరాభవ అనే దేవత తల్లి పేరు మీద వచ్చిన ఉగాది సంవత్సరం అని మా మిత్రుడు సతీష్ అనే ఒక మిత్రుడు చెప్తున్నారు. సో కాబట్టి దాని గురించి ఎవరు ఆందోళన చెందొద్దని సలహా ఇస్తూ అందరికి కూడా ధన్యవాదాలు. ఇది నేటి చర్చా కార్యక్రమం. నమస్కారం.